Hello, story lovers. Welcome back to my channel, Madly in Love 42nd part. నేను ఒప్పుకోను. ఏం చేస్తారు? అయినా మీ తమ్ముడికి మీరు సర్ది చెప్పలేనప్పుడు నా చెల్లెలకి నేనెట్లా చెప్పగలను? అయినా తానేమీ కావాలనుకుని వెళ్ళలేదు. మీ తమ్ముడే తనని తీసుకెళ్ళాడు అని అన్నాడు నవీన్ కోపంగా. వాట్ డూ యూ మీన్ అని సంగవి నవీన్ వైపు కోపంగా చూస్తే, నేనేం మాట్లాడుతున్నానో మీకు క్లియర్గా అర్థమవుతుందని నాకు తెలుసు మేడం. మరీ అంత తెలివి తక్కువ వాళ్ళు కాదని నాకు తెలుసు. ఆ మాత్రం తెలియకపోతే మీ నాన్నగారు ఇంత పెద్ద అకాడమీ బాధ్యతలు మీ చేతుల్లో పెట్టేవాళ్ళు కాదు. మా చెల్లెలు వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోవడానికి ఎన్నోసార్లు ప్రయత్నించినా మీ తమ్ముడు ఎక్కడున్నా దాన్ని తీసుకెళ్ళిపోతున్నాడు. అంత రోషం ఉన్నవాళ్ళు మీరే మీ తమ్ముడితో మాట్లాడొచ్చు కదా అన్నాడు. అంటే తప్పంతా నా తమ్ముడిది అంటారా అని సంగవి కోపంగా అడగడంతో, కాకపోతే మరేంటి, మీరు కూడా మీ తమ్ముడితో మాట్లాడలేకే కదా నాకు నేను అప్లై చేయని జాబ్కి కాల్ లెటర్ పంపించి ఇక్కడి వరకు తీసుకొచ్చారు. సొంత రక్తం పంచుకు పుట్టిన అక్కగా మీకే మీ తమ్ముడితో మాట్లాడే ధైర్యం లేకపోతే మా చెల్లెలకి ఎక్కడి నుంచి వస్తుంది? చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన మీరే మీ తమ్ముడిని కన్విన్స్ చేయకపోతే ఇప్పుడు మీ తమ్ముడితో మాట్లాడే ధైర్యం మా చెల్లెలకి ఎక్కడిది? ధైర్యం ఉంటే మీ తమ్ముడితో మాట్లాడండి, అంతేకాని ఇలాంటి చెత్త ఐడియాలు వేయకండి అన్నాడు. నాతో ఇలా మాట్లాడతావా అంటూ కోపంగా అరుస్తున్నప్పుడే మేడం వర్కింగ్ అవర్స్ స్టార్ట్ అయ్యాయి. పాత అసిస్టెంట్ని వేరే బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేశారు కదా, సో ఇక్కడ మీ షెడ్యూల్స్ అన్నీ చూడాల్సింది అతనే కాబట్టి షెడ్యూల్స్ ముందు ప్రిపేర్ చేయమని చెప్పండి అని మేనేజర్ రావడంతో, నా డైలీ షెడ్యూల్స్ అన్నీ ఒకసారి తనకి ఎక్స్ప్లెయిన్ చేయండి, షెడ్యూల్ ప్రిపేర్ చేస్తాడు. అండ్ నాకు నీతో చాలా పనులుంటాయి, నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడికి రావాలి, ఏ పని చెబితే ఆ పని చేయాలి, బీ కేర్ఫుల్ అని చెప్పింది సంగవి. జాగింగ్ కంప్లీట్ అయ్యి ఇంటికి వచ్చేసరికి సార్ బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది అంటూ హెడ్ మేడ్ పిలవడంతో ఇప్పుడే వస్తామని కర్ణని తీసుకుని జిమ్ సైడ్ వెళ్ళిపోయాడు విరాట్. దక్ష దీక్షిత రెడీ అవ్వడానికి వెళ్ళిపోతే, అక్క నేను బట్టలేమీ తెచ్చుకోలేదు, ఉదయాన్నే జాగింగ్కి వెళ్దామని సార్ డైరెక్ట్గా ఇక్కడికి తీసుకొచ్చారు, నేను అక్కడికే వెళ్తానని మురళి అనగానే బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళరా, మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి లేట్ అవుతుంది, ఇక్కడ తినేసి వెళ్తే అక్కడ సరాసరి రెడీ అయ్యి అకాడమీకి వెళ్ళిపోవచ్చు అని అంది దీక్షిత. సరే అంటూ కింద ఉన్న వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు మెడ శుభ్రంగా కడుక్కున్నాడు మురళి. విరాట్ కర్ణ రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ కూడా తినడం అయిపోవడంతో దక్ష వైపు చూశాడు. పద వెళ్దాం. ఆ మాట ఎక్కడ అంటాడోనని టెన్షన్ పడుతూ అనకూడదు అనకూడదు అని 100 దేవుళ్ళకి మొక్కుకుంటున్న దక్షకి ఆ మాట వినిపించేసరికి కంగారుగా కర్ణ వైపు చూస్తే, అతను అప్పటికే కాలు మీద కాలు వేసుకుని సీరియస్గా తన వైపే చూస్తూ కనిపించాడు. మా అక్కకి ఇంకా సెట్ అవ్వలేదు. అయితే మా అక్కని చూసుకోవడానికి నేను ఉండాలి కదా అని కష్టంగా పలికింది. హలో డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా అనగానే విరాట్ వైపు చూసింది. చెల్లెల్ని అలా అనగానే దీక్షిత కూడా కోపంగా చూస్తుంటే, నిన్న మీ అక్కకు అలా అయిన టెన్షన్లో ఉన్నావు కదా అని మీ అక్కతో ఉండనిచ్చాను, అలా అని ప్రతిరోజు మమ్మల్ని డిస్టర్బ్ చేస్తా అంటే అస్సలు కుదరదు అన్నాడు విరాట్. ఆ మాటకి మురళి ఆశ్చర్యంగా నోరు తెరిచి విరాట్ వైపు చూస్తే, దక్ష ఉక్రోషంగా దీక్షిత కోపంగా చూస్తూ, ఎక్కువగా మాట్లాడకు విరాట్ అంది. ఏం చేస్తావు అని విరాట్ కళ్ళు ఎగరేయగానే దీక్షిత తడబడుతూ మొహం తిప్పుకోవడంతో, ఇలాంటి వాళ్ళు మనకెందుకక్క, వెళ్ళిపోదాం పద అని అంది దక్ష.
ఏయ్ అన్న బేస్ వాయిస్కి దెబ్బకి అక్కలు తమ్ముడు ఉలిక్కిపడి కర్ణ వైపు చూస్తే వాడు డిస్టర్బెన్స్ అంటున్నాడు కదా, మూసుకుని నాతో రా అన్నాడు కర్ణ. నేను రాను. దక్ష మాటకి కర్ణ షార్ప్గా చూడ్డంతో తడబడి కుక్కపిల్లలాగా చిన్న చిన్న సౌండ్స్ చేస్తూ మరి నాకు అక్కడికి రావాలని లేదు అని గట్టిగా చెప్పానని అనుకుంది. కానీ మాట బయటికి రాకపోవడంతో గట్టిగా మాట్లాడు, మాటలు రావా అన్నాడు కోపంగా. అంటే మా అక్కలు మీ దగ్గర నుంచి రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బావలు అన్నాడు మురళి. రెస్పెక్ట్ తీసుకోవడమే కానీ ఇవ్వడం మాకు రాదు అని విరాట్ కర్ణ ఒకేసారి చెప్పడంతో మురళి నోటికి తాళం పడితే దక్ష దీక్షిత ఇద్దరు పాలిపోయిన మొహాలతో చూస్తూ ఉంటే మా చెల్లెలు నాతో ఉండాలి, నాకు అస్సలు బాలేదు అనగానే నిన్ను చూసుకోవడానికి నేనున్నాను కదా అన్నాడు విరాట్. మీరు చూసుకున్నా కూడా మీరు వద్దు. అమ్మాయిని అబ్బాయి ఎలా చూసుకుంటాడు? అది ఉందంటే నా పర్సనల్ పనులు చూసుకుంటుంది, భోజనం తినిపిస్తుంది, మీరు భోజనం వరకు ఓకే అని అంది దీక్షిత. ఏయ్ నోర్ముయ్, అమ్మ బొమ్మ అంటుంటే నెత్తికెక్కుతున్నావేంటి? ముందు నీ చెల్లెల్ని ఇక్కడి నుంచి పంపించు అన్నాడు విరాట్. దాంతో ఇద్దరు గట్టిగా రాగం తీసి ఏడుపు మొహాలు పెట్టేసరికి మురళి బిత్తర మొహం వేస్తే కర్ణ విరాట్ ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఒకరి మొహం ఒకరు చూసుకుని మీరు వస్తారా, మమ్మల్ని తీసుకెళ్ళిపోమ్మంటారా అని అనగానే అక్క చెల్లెలిద్దరూ గతుక్కుమన్నారు. అక్కా చెల్లెలిద్దరూ బాధగా సెండ్ ఆఫ్ ఇచ్చుకోగా ఏడ్చింది చాలే అని విరాట్ దీక్షితని లోపలికి తీసుకెళ్ళాక దక్ష చేయి పట్టుకొని కర్ణ బయటికి తీసుకుని వెళ్ళేసరికి నేను కూడా వస్తున్నాను బావా అంటూ పరిగెత్తాడు మురళి. రేయ్ గతమని చెప్పిందంత అబద్ధం రా, అందులో అసలు ఈయనకి డైలాగ్స్ ఏమీ లేవు. ఇప్పుడు చూడు ఎలా తిడుతున్నాడో అనగానే అప్పుడు నీలాగా చెప్పిన మాట వినకుండా ఉండే గర్ల్ ఫ్రెండ్ లేదు కదక్క, అందుకే నీకు అలా అనిపించింది అని మురళి అనగానే వాడి నెత్తి మీద టపాటపా రెండు పీకేసి అక్కకి సపోర్ట్ చేయకుండా ఏంట్రా రాగాలు తీస్తున్నావు అని అంది. మురళి ఏడుపు మొహం వేసి ఆయన్ని గట్టిగా అడగలేక ఆ కోపం అంతా నా మీద ఎందుకు అక్క చూపిస్తావు అని అన్నాడు. నోరు మూసుకో చెత్త వెధవ, సగం నీ మాటలతోనే వాళ్ళు అసలు మమ్మల్ని వదలకుండా తయారయ్యారు. వాళ్ళ మాటలు అర్థమైతే నోరు మూసుకోవాలి కానీ హింట్స్ ఎందుకు ఇస్తావురా అని కోపంగా అరుస్తూ కూర్చుంటే నోరు మూసుకోమని కూర్చోమన్నానా అని కర్ణ మరొకసారి చెప్పడంతో చక్కగా కూర్చున్నారు అక్క తమ్ముడిద్దరు. కర్ణ ఇల్లు రాగానే వీడిని అకాడమీకి తీసుకుపోయి వదులు అని డ్రైవర్కి చెప్పి ఇద్దరు లోపలికి వెళ్ళాక అతను దక్ష వైపు చూసి కమ్ హియర్ అన్నాడు యాటిట్యూడ్గా. ఎందుకు అని అడగడంతో రా అని గంభీరమైన గొంతుకే తోక ముడుచుకొని పిల్లలాగా దగ్గరికి రావడంతో తన భుజానికంటే ఇంకా హైట్ తక్కువగా ఉన్న ఆమెను చూసి పెదాలు విచ్చుకుంటూ ఉంటే ఆమె గమనించేలోపే మళ్ళీ అతని మొహంలో సీరియస్ ఎక్స్ప్రెషన్ వచ్చి కూర్చుంటే హౌ మచ్ యూ ట్రై టు ఎస్కేప్ ఫ్రమ్ మీ అని అడగడంతో నాకు మీ మీద ప్రేమ కలగట్లేదు, మీకోసం తాపత్రయపడే చాలామంది అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళని ప్రేమించవచ్చు కదా అంది. ఐ డోంట్ లైక్ దెమ్, ఐ ఓన్లీ లైక్ యూ. 3 ఏళ్ల క్రితం చూశాక కూడా నిన్ను మర్చిపోకుండా మళ్ళీ నిన్ను నా దగ్గరికి తీసుకొచ్చుకున్నాను. అక్కడే నీకు అర్థం కావట్లేదా, నువ్వు నా నుంచి దూరంగా వెళ్ళలేవని అన్నాడు. అదే ఎందుకు? మీరు చేతికి పెట్టుకునే వాచ్ ఖరీదు చేయదు నా బ్రతుకు. కనీసం సెలబ్రిటీస్ ఎలా ఉంటారన్న ఐడియా కూడా లేదు. అలాంటి నన్ను తీసుకొచ్చి ఇంత పెద్ద బంగ్లాలో బ్రతికేలా చేస్తూ నా మనసులో ప్రేమ పుట్టించడానికి ప్రయత్నిస్తున్నారు అంది దక్ష. ఆమె మాటలు మౌనంగా వింటూ ఆమె చెంపల మీద చేయి వేయగానే అతను వేసుకున్న కాస్ట్లీ పర్ఫ్యూమ్ స్మెల్ ఆమె నాసికా రంధ్రాలను తాకడంతో స్వచ్ఛమైన పుదీనా తోటలో నిలబడినట్టుగా ఫీల్ అయింది. సెలబ్రిటీస్ అంటేనే ఎంతోమందికి కలల రాకుమారులు. అబ్బాయిలు లేడీస్ సెలబ్రిటీస్ని ఎంతలా ఓన్ చేసుకుంటారో అమ్మాయిలు కూడా అంతే. వాళ్ళు సినీ సెలబ్రిటీస్ అవ్వచ్చు, స్పోర్ట్స్ స్టార్స్ అవ్వచ్చు, ఇంకెవరైనా సరే
అలాంటి అతను తనని కావాలనుకోవడం ఆమెకి ఇప్పటికీ ఆశ్చర్యమే. అతని ఆటోగ్రాఫ్ దొరికితే చాలు అనుకున్న ఆమె అతని జీవిత భాగస్వామి కావాలని అతను అనుకుంటున్నాడని తెలిసి నమ్మలేక ఒక రకమైన డైలమాలో పడిపోయింది. అందరిలాగే అభిమానించిన ఆమె అతని పక్కన అతని జీవితంలో ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటే, రెప్పలు రెపరెపలాడిస్తూ చూస్తూ ఉంటే, మెల్లగా ముందు కొంగేసరికి గబుక్కున కళ్ళు రెండు మూస్తే చెవి దగ్గరికి జారి చిన్న ముద్దుని బహూకరించి రూమ్ అంతా క్లీన్ చేసి పెట్టు అని గుసగుసగా చెప్పగానే ఏదో ఎక్స్పెక్ట్ చేసిన ఆమెకి ఇంకేదో జరిగేసరికి టక్కున కళ్ళు తెరిచి అతని వైపు చూస్తే పెదవులని ఒక వైపుకి సాగదీసి ఇంకా ఏదైనా ఎక్స్పెక్ట్ చేశావా అని పొగరుగా అడగడంతో అదేం లేదని మూతి ముడుచుకుంది. నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదా అని తన మనసు చదివేసినట్టుగా సూటిగా తన మనసుని చూస్తున్నట్టున్న అతని చూపులు గమనించి నిజంగా నేనేమీ అనుకోలేదు అని పక్కకి తిరిగిపోవడంతో ఇప్పటి వరకు ఏవో కబుర్లు చెప్పి మరి ఆ కళ్ళల్లో ఎఫెక్షన్ చూపిస్తున్నావేంటి అంటున్న మాటలకు ఉలిక్కిపడి అతని వైపు కళ్ళెత్తి చూస్తే నేను వచ్చేసరికి రూమ్ మిర్రర్ లాగా ఉండాలి, కాదని పారిపోయావనుకో నా సంగతి నీకు బాగా తెలుసు అని చెబుతూ అతను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయేసరికి తల విదిలించి కళ్ళు గట్టిగా మూసుకుంది. బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసిన అతను వెనక్కి తిరిగి చూసి యు నో వాట్ అనగానే అతని వైపు చూడగానే యు ఆల్రెడీ ఫాల్ ఫర్ మీ కానీ పోజ్ కొడుతున్నావు, ఎందుకు బిల్డప్ ఇస్తావని సీరియస్గా అడగడంతో అబ్బో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అసలు మీతో లైఫ్ లాంగ్ ఉంటానని మీరు ఎలా అనుకుంటున్నారు, మిమ్మల్ని ప్రేమిస్తున్నానని ఎలా అనుకుంటున్నారు అని నాలుక ఖర్చుకోవడంతో ఏమన్నావు అన్నాడు సీరియస్గా. అంటే అదే నేను మీకు సూట్ అవ్వను కదా, అలాంటి నేనెలా మీతో లైఫ్ లాంగ్ ఉంటాను అంటూ దక్ష దిక్కులు చూస్తుంటే ఓవర్ యాక్షన్ చేయకు, నేనెలా దారిలోకి తీసుకురావాలో నాకు తెలుసు అంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోవడంతో ఊపిరి పీల్చుకుంది. బాత్రూమ్ డోర్ క్లోజ్ అవ్వడంతో ఊపిరి పీల్చుకుని బాబోయ్ ప్రేమ ప్రేమ అని ప్రాణాలని అల్లాడిస్తున్నాడు అని అనుకుంటూ లాండ్రీ బుట్టలో బట్టలు పడేసి చిందరవందరగా ఉన్న బెడ్ అంతా ఒకసారి దులిపి బెడ్షీట్ పిల్లో కవర్స్ చేంజ్ చేసి బెడ్ కూడా నీట్గా అరేంజ్ చేసి ఆ పక్కనే ఉన్న టేబుల్ మీద సిస్టమ్ టేబుల్ మీద చిందరవందరగా పడి ఉన్న వస్తువులన్నిటినీ వేటి హోల్డర్లో వాటిని వేసేసి కర్టన్స్ అన్ని దగ్గరికి జరిపి కింద పడిపోయిన బుక్స్ అన్నిటినీ నీట్గా సర్ది పెట్టేసి సిస్టమ్ చైర్స్ కూడా ఒక దగ్గర నీట్గా అరేంజ్ చేసి ఫ్లోరింగ్ మొత్తం ఊడ్చి చెత్తంతా డస్ట్బిన్లో వేసేసి కర్ణ వచ్చేసరికి రూమ్ అంతా క్లీన్గా పెట్టడంతో రూమ్ అంతా అబ్జర్వ్ చేస్తూనే దక్ష వైపు చూస్తే అతని వైపే చూస్తూ నేను మీరు చెప్పిన పని చేశాను కదా, నా రూమ్లోకి వెళ్తాను అని వెళ్ళబోతున్న ఆమె స్టాప్ అన్న పిలుపుకి ఉలిక్కి పడి ఆగిపోయి అతని వైపు చూసింది. ఎక్కడికి తిప్పుకుంటూ పోతున్నావు, అప్పుడే నీ పని అయిపోలేదు అనగానే మీరు చెప్పిన పని అంతా చేశాను కదా, ఇంకా ఏం పని ఉందని అయోమయంగా అడిగింది. పని చెప్పేది నేను, అయిపోయిందని నువ్వెలా డిసైడ్ అయిపోతావు అని అడగడంతో ఇప్పుడు నేనేమన్నానని అంత నిప్పులు తొక్కిన కోతిలాగా ఎగురుతున్నారు అనగానే డ్రై మై హెయిర్ అంటూ టవల్ ఆమె చేతిలో పెట్టేసి బెడ్ మీద కూర్చున్నాడు. దక్ష ఏడుపు మొహం వేసుకుని డ్రెస్సింగ్ టేబుల్ మీద చూసేసరికి డ్రయర్ కనిపించడంతో డ్రయర్ ఉంది కదా టవల్తో తల తుడవమంటారేంటి అనుకుంటూ ఉంటేనే డూ ఇట్ ఫాస్ట్ అని పిలవడంతో తల తుడుస్తూ ఉంటేనే స్టాప్ ఇట్ అని చెప్పడంతో ఆగిపోయి అతని వైపు చూస్తుంటే జుట్టు డ్రై చేయడం కూడా తెలీదా నీకు అని అడిగాడు. అందుకే నేను తుడవను అన్నాను, పని చెప్పేది మీరే మళ్ళీ తిట్టేది మీరే, నాకు అందుకే తలనొప్పి వస్తుంది అనగానే కర్ణ షార్ప్గా చూసి టవల్ని రౌండ్గా తిప్పుతూ తుడవాలి, అప్పుడే జుట్టు నీట్గా ఆరుతుంది, అలా బట్టలు ఉతికినట్టు ఉతికితే హెయిర్ ఊడిపోతుంది, ఈ మాత్రం తెలియకుండా అంత పొడుగు జడ ఎలా పెరిగింది నీకు అని అడిగాడు వెటకారంగా. మేము మీరు డ్రై చేసినట్టు డ్రై చెయ్యం, టవల్తో జుట్టు పక్కకి విరబోసి దులుపుతాం కాబట్టి జుట్టు నీట్గానే ఉంటుంది, జెంట్స్ జుట్టు కాస్త చిన్నగా ఉంటుంది కాబట్టి నాకు తుడవడం తెలీదు అనగానే ఇప్పటి నుంచి తుడవడం నేర్చుకో బికాస్ ఈ పనులన్నీ నువ్వే చేయాలి అంటూ ఆమె పెదాలని అందుకున్నాడు.
సంగవి జరిగిందంతా చెప్పడంతో ఎంత పొగరు వాడికి, అంతలా వాగుతాడా అని అంటున్న శాంభవి వైపు చూసి, మమ్మీ వాళ్ళకి మనీ మాత్రమే లేదు, సెల్ఫ్ రెస్పెక్ట్ కాదు అని స్నేహ ఐస్ క్రీమ్ తింటూ సమాధానం చెప్పడంతో సంగవి, శాంభవి, మోహన్ రామ ముగ్గురు కోపంగా చూడడంతో ఇది మరీ బాగుంది, మీరు వాళ్ళని ఫేస్ చేయలేక నన్ను కోపంగా చూస్తారేంటి అంటూ ఐస్ క్రీమ్ తింటూ రూమ్లోకి వెళ్ళిపోయింది. ఇది సరిపోదు అని సంగవి అనగానే 3 డేస్లో మీ డాడీ బర్త్డే ఉంది బేబీ అని శాంభవి అనగానే యు ఆర్ రైట్ మమ్మీ, తమ్ముడు ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే, సో దాన్ని వెంట పెట్టుకొని వస్తాడు, దెబ్బకి నువ్వు వద్దు నీ ప్రేమ వద్దు అని అది తమ్ముడిని వదిలేసి వెళ్ళిపోవాలి అని సంగవి అనగానే ఇదంతా ఎందుకు, అన్నయ్యకి తనని వదిలేయమని చెప్తే సరిపోతుంది కదా అని స్నేహ మళ్ళీ రావడంతో ముగ్గురు మళ్ళీ చూసేసరికి ఓహో మీకు అంత సీన్ లేదు కదూ అని అనుకుంటూ వెళ్ళిపోయింది స్నేహ. Continues. If you like this story, please like, share, comment and don't forget to subscribe.